హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను చికెన్ పచ్చడి పెట్టాను ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా వచ్చింది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ముందు కేజీన్నర చికెన్ తెచ్చుకున్నాను. బోన్లెస్ చికెన్ తెచ్చుకొని శుభ్రం నీట్గా కడుక్కొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చికెన్లో నీరంతా ఇంకిపోవాలన్నమాట. ఈలోగా నేను వేరే స్టవ్ మీద మసాలా వేపుతున్నాను. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలా. వేగిపోయి ఫ్రెండ్స్ ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాము. రండి మరి మిక్సీ కూడా పట్టేద్దాం, ఎందుకంటే చల్లారిపోయి చూడండి. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము. మిక్సీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, పొడి కూడా అయిపోయింది. మెత్తగా పొడి చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా మనం చికెన్లో నీరు కూడా ఇంకిందేమో చూసుకుందాము. చికెన్లో నీరు కూడా బాగా ఇంకిపోయింది ఫ్రెండ్స్. దాన్ని ద్వారగా ఇప్పుడు పల్లి ఆయిల్లో వేయించుకుందాం. నేను 1/2 కేజీ కన్నా ఎక్కువే తీసుకున్నాను పల్లి ఆయిల్. అందులో కొద్దిగా వేసి ముక్క బాగా వేయించుకోవాలా. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ముక్క వేయించుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఎర్రగా వేయించుకున్నారు అనుకోండి, ముక్క గట్టిగా అయిపోద్ది. పోయినసారి నేను చేసిన తప్పదే, గట్టిగా ఎర్రగా వేయించేసుకున్నాను ముక్క పాడైపోద్దేమో అనేసి. కానీ అది గట్టిగా అయిపోయి ముక్క తినలేకపోయాము. పడివలసి వచ్చింది. ఈ ఆసర వేసుకొని తిని ముక్కలన్నీ పడివలసి వచ్చింది. కానీ ఈసారి నాకు చూసుకొని వేయించుకున్నాను. చూడండి ఎలా వేయించుకున్నాను. బయటకైతే గట్టిగా కరకరలా ఆడుతుంది, లోపలైతే మెత్తకున్నది ముక్కలన్నీ వేయించుకున్నాను. అదే పల్లి ఆయిల్లోని నేను ఏంటంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుంటాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసాను లేదో ఒక్కసారి నూనె చిటపట్లు అయిపోయింది. ఎందుకంటే హైలో ఉంది స్టవ్. నేను చూసుకోలేదు, సిమ్లో ఉందేమో అనుకున్నాను. కానీ భయం వేసింది ఒక్కసారిగా. కానీ పర్లేదు, తర్వాత వేయించేసాను నెమ్మదిగా సిమ్లో పెట్టేసి ఏదోలాగా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే 1/4 కప్పు పసుపు, కారం, అందులోనే 1 స్పూన్ పసుపు, అందులోనే మళ్ళీ అరకప్పు ఉంటుందేమో మన మసాలా, వేయించుకున్న మసాలా అది. తర్వాత ఏమైనా 2 స్పూన్లు సాల్ట్ వేయించి బాగా కలిపాను. స్టవ్ సిమ్లో ఉంచాను ఫ్రెండ్స్. తర్వాత ఈ బాగా కలిపి ఒక 5 నిమిషాలు అలా అటు ఇటు కలిపిన తర్వాత ఇవి వేయించుకున్న ముక్కలనే కదా, ముక్కలన్నీ వేసి బాగా కలిపాను. బాగా కలిపి స్టవ్ ఆపేసాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, పచ్చడి అయిపోయింది. బాగా చల్లారిపోయిన తర్వాత పూర్తిగా మొత్తం చల్లారిన తర్వాత మనం నిమ్మకాయ పిండేసుకుంటే అయిపోయినట్టే పచ్చడి. ఒక 2 రోజులు పోయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. నేనైతే సండే చేశాను. నేను సోమవారం ఇది పోస్ట్ పెడుతున్నాను. మంగళవారం నేను మళ్ళీ దీన్ని తిన్నప్పుడు చూపిస్తాను, పోస్ట్ పెట్టి నీకు మీరు వీడియో తీసి పెడతాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. పచ్చడి అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా పప్పుచారులని అంటే వీలు కుదరలేనప్పుడు, మనం కూరలు వండుకోలేనప్పుడు, మంగళవారాల పూటని, బుధవారం పూటని, ఆదివారం పూటని, ఎప్పుడన్నా మనం ఒక్కలమే ఉన్నప్పుడైనా సరే వేసుకొని తినొచ్చు. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి పోసుకొని 2 ముక్కలు వేసుకొని సరిపోద్ది. లాస్ట్ ఇప్పుడైతే నేను నిమ్మకాయ పిండాను ఫ్రెండ్స్. సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకు ఎలా చేశాను, సాయంత్రం వరకు వదిలేసి సాయంత్రం చేసి నిమ్మకాయ పిండాను. చాలా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.